ఆయన తీసుకొచ్చిన దాన్ని బట్టి మీకు స్థితివందనాలు చెల్లిస్తున్నాం. వచ్చే ప్రత్యేక పెట్టబడినైనా ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ఈ రోజునైనా మేము ఒక ఆలోచన చేసుకోవాలనుకుంటున్నాం. దాంట్లో నేను ఏ విధంగా చెప్పాలి, అది వాళ్ళకి ఏ విధంగా అర్థం అవ్వాలి అనే విధంగా మీకే తెలుస్తాను ప్రభావ. ఆ విధంగా నన్ను నడిపించండి. వారికి అర్థమయ్యే విధంగా నేను చెప్పే విధంగా నాకు సహాయం చేయాలి. అదేవిధంగా ప్రభావ నేను చేసే కార్యక్రమాలన్నింటిలో మీరే తోడుగా నడిపించమని ఈ చిన్న ప్రాంత పనులు చేస్తున్నామన్న అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. సరే, యాజ్ యూజువల్ ఆర్థిక లెసన్ చెప్పేటప్పుడు దీనికి ముందు ఒక స్టోరీ చెప్తున్నాం. ఓకే, ఏం చెప్తున్నాం? స్టోరీ. అనగనగంట ఒక చిన్న పాప, ఆ పాపలే కదా అవి ప్రార్థన కూర్చొని. సరే, అనగనగా ఒక చిన్న పాప. ఆ చిన్న పాపకి చీకటి అంటే బాగా భయం అంట. ఎంతమంది భయం చీకటి అంటే? చీకటి అంటే భయమేనా? అబ్బా, పోలీసు ఎవరికి భయం లేదా చీకటి అంటే? ఎరా ఓ, ఆ పెద్దకే భయం అంట. మరి మీకు భయం లేకుండా పెట్టరా? సరే సరే, చీకటి అంటే భయం కదా. ఇప్పుడు చీకటి పోవాలంటే ఏం చేయాలి మీరు చెప్పండి? చీకటి పోవాలంటే ఏం చేయాలి? కన్నీటి ప్రార్థన చేయాలి. ఎప్పుడన్నా నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలంట. చీకటి పోవాలంటే ఏం చేయాలి? కన్నీటి ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన చేస్తే చీకటి పోయింది. మనం తోటే పోదా చీకటి కరెక్ట్గా వస్తే? అరే తల్లి, అదే లైట్ అయితే పిక్చర్ రా, తెలియదు రా, లైట్ అయితే పోయిద్దాం చీకటి. కన్నీటి ప్రార్థన చేయాలి. ఏ ఊరు మీది తెలియదు. సరే, ఇద్దరిది కరెక్ట్. లైట్ వేస్తే పోయింది, కన్నీటి ప్రార్థన చేసినా పోయింది. కన్నీటి ప్రార్థన చేస్తే మన లోపల చీకటి పోతుంది, లైట్ వేస్తే బయట చీకటి పోవాలి. సరే, ఏదైతే ఉంది ఇద్దరు కరెక్టే కదా. సరే, ఈ పాపకి ఈ విషయం తెలియదంట. సో తెలియకపోయేసరికి తను ఏం చేస్తుంది, దాన్ని చూసి భయపడటం మొదలైంది. అయితే ఒకసారి అనుకోకుండా వాళ్ళ ఇంట్లో కరెంట్ పోయింది. ఈ పాప అమ్మా కరెంట్ పోయింది, అమ్మా కరెంట్ పోయింది, కరెంట్ పోయింది, కరెంట్ పోయింది, కరెంట్ పోయింది. ఓకేనా? కరెంట్ పోయిందనేసరికి బయటకు బయటకు వచ్చింది. ఎక్కడికి వచ్చింది? బయటకు వచ్చింది. ఈ బయటికి రాగానే బయట అమ్మా చలి, అమ్మా చలి, అమ్మా చలి అన్నారు. మళ్ళీ నార్మల్ అయింది. అమ్మా చలి, అమ్మా చలి, మళ్ళీ బయటకు వచ్చింది. ఓకేనా? బయటకు వస్తేనేమో చలి, లోపలికేమో చీకటి. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలనుకున్నది. అంతలోకి అడమ్మ వచ్చింది. వచ్చి ఏం చేసింది? ఏం చేసింది? తొమ్మిది కప్పిందా? కరెంట్ పోయిందండి, లైట్ ఎట్టేస్తారు. క్యాండిల్ వెలిగించింది. ఓకేనా? క్యాండిల్ వెలిగించేసరికి ఆ పిల్ల ఏం గమనించిందంటే, ఈ క్యాండిల్ ఇక్కడ వెలిగిస్తే ఈ చుట్టుపక్కలంతా వెళ్తురు వచ్చింది. ఓకేనా? కానీ ఆ చివర ఆ మూల వెళ్తురా చీకటిగా ఉంది కదా. ఓకేనా? ఆ పిల్ల అడమ్మ చూపించి అమ్మ అమ్మ ఆ మూల చీకటి ఉంది ఆమె. మళ్ళీ అమ్మమ్మ ఆ మూల కూడా చీకటి ఉంది అంటే, ఎందుకమ్మా నీకు చీకటి అంటే భయం అంటే, అమ్మ చీకటిలో దెయ్యం ఉంటది. ఏముంటది? దెయ్యం ఉంటది. అవునా? సరే, నువ్వు ఇలా చీకట్లో దాంట్లో అంతే. అమ్మో నాకు భయం, నేనే. సరే నేను వెళ్తా అని చెప్పి వాళ్ళమ్మ వెళ్ళి చీకట్లో నుంచుంది. ఏదైనా దెయ్యం లేదే అంతే. అమ్మా నువ్వు పెద్దదానిగా, అందుకే నీ దగ్గర రా, నేను నా దగ్గరకు వస్తుంది అని చెప్పింది అనమాట. సరే మరి ఏం చేద్దాం, చీకటిని ఏం చేద్దాం అంటే, ఈ పిల్లల్ని నేను ఈ చీకటి తోసేస్తా తోస్తుంది. ఓకేనా? రావట్లా, తోస్తుంది కానీ వెళ్ళట్లా. అమ్మ ఈ మూల చీకటి ఉంది, అది వెళ్ళట్లేదు, నాకు భయం వేస్తే నేను బయటకు వెళ్తాను అంతే. బయటకు వెళ్తుంది, మళ్ళీ చదివి మళ్ళీ లోపలికి వస్తుంది. అమ్మ ఏదైనా చెయ్యమ్మా 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 అని అడుగుతుంది. సరే ఇట్లా కాదులేని ఆ అమ్మ ఏం చేసినప్పుడు ఆ మూల క్యాండిల్, ఆ మూల క్యాండిల్, అన్ని క్యాండిల్ వెలిగించింది. ఓకేనా? వెలిగించేసరికి ఆ పిల్ల ఏ చీకటి లేదు, వెళ్తురు వచ్చింది అని ఎగురుకుంటే మళ్ళీ బయటకు వెళ్ళింది. మళ్ళీ చలేసింది, మళ్ళీ బయటకు వచ్చింది. ఏంట్రా బయటకు వెళ్తా పని, బయట చలిగా ఉందమ్మా అంది.
మరి లోపల ఎందుకు చలిగలేదు? క్యాండిల్ వెలిగించున్నాం కాబట్టి లోపల చల్లలేదు. అదేంట్రా క్యాండిల్ వెలిగిస్తే వెలుతురు వచ్చింది కానీ వేడి వచ్చిందా? వచ్చిందా? వేడి వచ్చింది. అయితే వెలుతురు ఏం తీసుకొస్తుంది? వేడి తీసుకొస్తుంది. చీకటి ఏం తీసుకొస్తుంది? చలి తీసుకొస్తుంది. ఓకేనా? అలాంటి ఆ వెలుతురు చలి లేదా వేడి చలి మన జీవితంలో ఎలా ప్రయాణం చేస్తాయి, ఏం చేస్తాయి అనేది ఎక్స్పెరిమెంట్ ద్వారా చూద్దాం. ఓకేనా? సరే, అది చూసే ముందు వెలుతురు దేవునికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యం అంటే? ఓకే, నాకు అర్థం, మీకు అర్థం కాదని. సాదృశ్యం అన్న రిజంబుల్ అన్న అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర కేక్ ఉంది. ఓకేనా? 2 పీసెస్ ఏం చేస్తా ఉంటుంది అంతా. సరే, కేక్ ఉంది. ఓకేనా? ఇంకో చేతిలో బన్ కేక్ ఉంది. కప్ కేక్ ఉంది. ఇదేంటిది? కేక్. ఇదేంటిది? కప్ కేక్. ఈ కేక్ రెండు కేక్లే. దీన్నే సాదృశ్యం అంటారు, అంటే రిజంబ్లెన్స్, ఒకేలా ఉంటాయి. అలాగే దేవుడు కూడా వేడికి వెలుతురికి సాదృశ్యం. ఓకేనా? సో దేవుడు వెలుతురికి సాదృశ్యం అయితే మరి సాతాను దేనికి సాదృశ్యం? వెరీ గుడ్, సాతాను చీకటికి సాదృశ్యం. ఓకేనా? అంటే వెలుతురు వస్తే దేవుడు ఉన్నట్టు, చీకటి వస్తే సాతాను ఉన్నట్టు. అది ఎక్కడ? మన మనసులో. ఓకేనా? సో మన మనసులో దేవుడు ఉన్నాడా, సాతాను ఉన్నాడా అని మనకు ఎలా తెలుస్తుంది అనేది మనం చూద్దాం. దేవుడు వెలుగుతామని బలపగా వెలుగగలిగాను అంటే వెలుగు కమ్మని చెప్పాక వెలుగు వచ్చింది. వెలుగు ముందు ఏమన్నట్టు? చీకటి ఉంటుంది. అంటే దేవుడు రాకముందు అంత చీకటి ఉంది, దేవుడు వచ్చాక వెలుగు వచ్చింది. కాబట్టి వెలుగు అనేది దేవుడు, చీకటి అనేది సాతాను. ఓకేనా? అదేవిధంగా వెలుతురు వచ్చినప్పుడు వేడిగా ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఎంత వచ్చింది? వేడిగా ఉందా? సాయంత్రానికి చలేసిందా? అంటే మనం వెలుతురు వస్తే వేడి, చీకటి వస్తే చలి. ఓకేనా? దాని దగ్గర ఉంటే ఎక్స్పెరిమెంట్ చూద్దాం. అయితే ఎందుకు ఎక్స్పెరిమెంట్? మన జీవితంలో వెలుతురు ఉందా లేదా, మన జీవితంలో చీకటి ఉందా అని తెలియదు. వెలుతురుంటే మన జీవితం ఎలా ఉంటుంది, చీకటి ఉంటే ఎలా ఉంటుంది చూద్దాం. ఓకేనా? కోల్డ్ వాటర్, సారీ హాట్ వాటర్, వేడిగా, ఇది కోల్డ్ వాటర్. ఇక రెండు పట్టు. సరే, ఇది మనం ఏది ఈ గ్లౌజ్ అనేది మనం, అలాగే ఇది మన పనులు, ఈ ప్లాస్టిక్ డబ్బా మన వర్క్, మనం చేసేది. అంటే మనం గుడిలో ఏంటంటే ఏ పని చేస్తాం అదంతా ఇదనమాట. సో మీరు ఎప్పుడైతే దేవుడిలో ఉంటారో మీరు దేవుడిలో ఎదుగుతారు. ఓకేనా? అది వేసింది కదా. అదే మీరు ఎప్పుడైతే దేవుడిలో ఉంటారో ఎదిగినా పూర్తిగా లేదు. అవునా? ఇదే మన చూడండి. ఓకే, అర్థమైందా? ఎప్పుడైతే మనం దేవుడిలో ఉంటామో మనం వచ్చేలో వచ్చామో నేను ఇందుగా కావాలి దీంట్లోకి. ఓకేనా? ఎందుకు ఇలా వస్తుంది? దేవుడు మనలో ఉన్నాడంటే ఈ హాట్ హాట్ది దీంట్లో ఉన్న వాటర్ వేపరైజ్ అంటే ఆవిరైంది ఈ వెలుగులోకి వెళ్తుంది. వెలుగులోకి వెళ్ళగానే అది అలా ఉంటుంది. ఎప్పుడైతే దీంట్లో చూసారా, దీంట్లో ఉన్న వాటర్ కోల్డ్గా ఉంటుంది. కోల్డ్గా ఉండేసరికి లెగంట. ఓకేనా? అర్థమైందా? సో సాతాను ఎదిగేలా లేదు. మనం ఎదగాలి అంటే ఏం చేయాలి? మంచి పని చేయాలి. మంచి పని చేసిన తర్వాత ప్రార్థన చేయాలి. ఈ రెండు ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనకి ఎదుగుతాం మన జీవితంలో. ఓకేనా? సో మీకు అర్థంగా చెప్పాలంటే మీరు రోజు అర్థం
ప్రోటీన్ ప్రోటీన్ అంటే ఓన్లీ వాటరే, నీకు ఎనర్జీ కూల్ డ్రింక్స్ ఏంటి అని జ్యూస్ ఇది చెప్పట్లా, ఓన్లీ వాటర్. మీరు ఏమి అనకుండా ఓన్లీ వాటర్ అంటే చచ్చిపోతారు. వాటరే కాకుండా ఓన్లీ అన్నన్నా చచ్చిపోతారు. రెండూ ఉండాలి, వాటర్ ఉండాలి, అన్నం ఉండాలి, అలాగే మంచి పని ఉండాలి, దేవుడు ఉండాలి. నువ్వు మంచి పని చేస్తావు, దేవుడు లేకపోతే నువ్వు వెళ్ళవు. నువ్వు దేవుడు ఉన్నావు కానీ మంచి పని చేయాలి, అప్పుడు కూడా వెళ్ళవు. కాబట్టి రెండు ఉండాలి మన లైఫ్లో. ఎప్పుడైతే మన జీవితంలో రెండు ఉంటాయో అప్పుడు మనం దేవుడు వెళ్తాం. అర్థమైందా? అలాగే మనకి మనం చేసే పనులు బట్టి మనకు అర్థమైపోద్ది. ఓకేనా? మనలో వెళ్తున్నదనుకో మనలో దేవుడు ఉన్నాడు, మనలో చీకటి ఉందనుకో మనలో ఎవరున్నాడు? సాతాను ఉన్నాడు. ఓకేనా? మనం చేసే పనులు ఎప్పుడైతే మంచిగా ఉంటాయో మనం ఎప్పుడు ప్రార్థన చేసుకుంటామో మనలో ఆటోమేటిక్గా వెళ్తులు ఉంటుంది, అంటే దేవుడు ఉంటాడు. ఎప్పుడైతే మనం మంచి పనులు చేయము, ప్రార్థన చేయలేదో మనకు అప్పుడు ఏముంటది? సాతాను ఉంటుంది. ఓకేనా? అర్థమైంది కదా? ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఓకే, సరే కంట స్వామి కాబట్టి నెక్స్ట్ వీక్ కంట స్వామి అదే మొదటి వ్యవహారం చూడండి. ఫస్ట్ వ్యవహారం మొదటి వ్యవహారం చూడండి. దేవుడు అనే వ్యక్తి విరుద్ధ కాదా అనేది చూపిస్తారు. మొదటి వ్యవహారం